నేటి భక్తి సమాచారానికి స్వాగతం, నమస్కారం. నేటి ఆలయ దర్శన విశేషాలను గమనిద్దాం. నమస్కారం. అమ్మల కన్నా అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలు పెద్దమ్మ, సురారులమ్మ, ఆదిపరాశక్తి. ఆ తల్లిని దర్శించిన, ఆ తల్లి నామం ఒక్కసారి స్మరించినా చాలు, జన్మ జన్మల పాపాలు నశిస్తాయి, దుఃఖాలు తొలగిపోతాయి. ఆ తల్లి రూపాలు, నామాలు అనంతం. ఆ తల్లిని ఏ పేరుతో పిలిచినా, ఏ నామంతో కొలిచినా ఆశ్రిత జనులను అక్కున చేర్చుకోవడమే ఆ తల్లి నైజం. ఆ అమ్మవారు పెద్దమ్మ తల్లిగా వెలసిన దివ్యక్షేత్రం హైదరాబాద్ శ్రీ పెద్దమ్మ తల్లి క్షేత్రం. ఈనాటి మన భక్తి సమాచారంలో హైదరాబాద్లో నెలకొని ఉన్న ప్రసిద్ధ దేవీ క్షేత్రం జూబ్లీ హిల్స్ శ్రీ పెద్దమ్మ దేవస్థానం విశేషాలేంటో తెలుసుకుందాం. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 55లో శ్రీ పెద్దమ్మ తల్లి దేవస్థానం నెలకొని ఉన్నది. జూబ్లీ హిల్స్ చెక్ పోస్టుకు సమీపంలో ఈ ఆలయం ఉన్నది. సికింద్రాబాద్, హైదరాబాద్ల నుండి విరివిగా బస్సు సౌకర్యం లభిస్తుంది. సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే. సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే. మునిగణ మండిత మోక్షప్రదాయిని మంజుల భాషిని వేదనుతే. పంకజవాసిని దేవసు పూజిత సద్గుణవర్షిణి శాంతియుతే. జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదా పాలయ మాం. ఆదిలక్ష్మి సదా పాలయ మాం. అయి కలి కల్మష నాశిని కామిని వైదిక రూపిణి వేదమయే. క్షీర సముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే. మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే. జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి సదా పాలయ మాం. ధాన్యలక్ష్మి సదా పాలయ మాం. జయవరవర్ణిని వైష్ణవి. ఈ క్షేత్రం 150 సంవత్సరాల ఘన చరిత్ర సంతరించుకుంది. 150 సంవత్సరాల క్రితం నుండే అమ్మవారు ఇక్కడ కొలువుండేవారట. అప్పుడు ఈ ప్రాంతం అంతా నిర్జన ప్రదేశంగా ఉండేది. ఇక్కడ ఒక చిన్న గుహలాంటి ఆలయంలో అమ్మవారు ఉండేవారు. ఇక్కడ చుట్టుపక్కల నివసించే ప్రజలందరూ అమ్మవారిని తమ గ్రామదేవతగా కొలిచేవారు. 1977లో స్వర్గీయ పీజీఆర్ గారు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి ఆలయం నిర్మింపచేయాలని సంకల్పించారు. అప్పటి నుంచి నిత్యం అమ్మవారిని సతీ సమేతంగా సేవిస్తూ ఇక్కడ ఆలయ నిర్మాణానికి పూనుకున్నారు. పీజీఆర్ గారి కుటుంబ సభ్యులు ఎన్నో ఆటుపోట్లను ఓర్చుకొని నవీన ఆలయాన్ని నిర్మించి 1994లో భక్తుల కోసం ఆలయాన్ని ప్రారంభించారు. జయ జయ దుర్గతి నాశిని కామిని సర్వఫలప్రద శాస్త్రమయే. రథ గజ తురగ పదాది సమావృత పరిజన మండిత లోకనుతే. హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత. ఈ ఆలయం
అతి విశాల ప్రాంగణంలో నిర్మితమై ఉన్నది. ప్రవేశ ద్వారం, ప్రాంగణంలో శంకుచక్ర త్రిశూలాలు, ఎత్తైన రాజగోపురం విశేషంగా ఆకర్షిస్తాయి. ఈ ప్రాంతం స్వర్గీయ పీజేఆర్ గారి నియోజకవర్గం అయినందున వారు ఒకసారి ఈ మార్గంలో వెళ్తున్నప్పుడు ఇక్కడ అతి చిన్న గుడిలో పెద్దమ్మ విగ్రహం దర్శించారట. అప్పటి వరకు ఎక్కువగా పూజలు చేయని పీజేఆర్ గారు ఈ అమ్మవారిని దర్శించగానే సంపూర్ణ భక్తులుగా మారిపోయారు. అమ్మవారి దర్శనంతో ప్రశాంతత, అలౌకిక ఆనందం పొంది అమ్మవారికి ఒక ఆలయం నిర్మించాలని దృఢ సంకల్పం చేసుకున్నారు. వారి సంకల్పానికి వారి సతీమణి సహకారం, అమ్మవారి కృప తోడై ఆలయం నిర్మించాలనే వారి కళ సాకారమైంది. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఎదురీది చిన్న ఆలయాన్ని పెద్ద దేవస్థానంగా తీర్చిదిద్దారు. వేద పండితులు, పెద్దల సూచనలు, సలహాలు పరిగణలోకి తీసుకుని 9 మాసాలలో నిర్మాణం పూర్తి చేశారు. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षिणि. ఇదే అంతరాలయం. అంతరాలయంలో స్తంభాలపైన దేవతామూర్తులను దర్శించవచ్చు. పలు వర్ణాల స్తంభాలతో కూడిన మండపం మనోహరంగా గోచరిస్తుంది. జయ జయ హే महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अयि जगदम्ब मदम्ब कदम्ब वन प्रियवासिनि हासरते शिखरि शिरोमणि तुंग हिमालय शृंग निजालय मध्यगते मधु मधुरे मधु कैटभगञ्जिनि कैटभभञ्जिनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते. ఇదే పెద్దమ్మ తల్లి గర్భాలయం. సింహవాహినియే దర్శనమిస్తుంది. కుంకుమ వర్ణంలో తేజో విరాజితంగా కానవచ్చే అమ్మవారిని ఎంతసేపు దర్శించుకున్నా సరిపోదు. ఈ అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని చూడడానికి 2 కళ్ళు చాలు అనిపిస్తుంది. ఈ విగ్రహాన్ని హంపి శ్రీ శంకరాచార్యుల వారిచే ప్రతిష్ఠ కావింపచేశారు. 1994లో ప్రతిష్ఠ చేసినప్పటి నుంచి నిత్య పూజలు, శుక్రవారం అభిషేకాలు, విశేష కుంకుమార్చనలతో సేవిస్తున్నారు. వేద పండితులు, అర్చకులు ఎంతో నిష్ఠతో సేవిస్తున్నందున అమ్మవారి శక్తి అనునిత్యం అధికమవుతుందని చెప్తారు. అందువల్ల పెద్దమ్మ తల్లి దర్శనం విశేష ఫలితాన్నిస్తుందని ప్రతీతి. ऐरण दुर्मद शत्रुवधोदित दुर्धर निर्जर शक्तिभृते चतुर विचार धुरेण महाशिवदूत कृत प्रमथाधिपते दुरित दुरीह दुराशय दुर्मति दानवदूत कृतान्तमते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते. అంతరాలయం నుండి చూస్తే నేరుగా అమ్మవారి దర్శనం లభిస్తుంది. ఈ అమ్మవారిని సాక్షాత్తు ఆది పరాశక్తి, ముగ్గురమ్మల మూలపుటమ్మ, పెద్దమ్మగా పేర్కొంటారు. అందుకే అమ్మవారు కుంకుమ వర్ణంలో ఉంటుంది. లలితా సహస్రనామంలో కూడా అమ్మవారిని సకుంకుమ విలేపన అని స్తుతిస్తాం. అరుణవర్ణం అమ్మవారికి ప్రీతికరం. అదే అరుణవర్ణంలో ఇక్కడ అమ్మవారు దర్శనమివ్వడం విశేషంగా చెప్పుకోవాలి. సింహవాహిని అయి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కావిస్తున్నట్లు కానవస్తుంది. कृतिमात्र निराकृत धूम्र विलोचन धूम्र
विकशते समरविशोषितशोणितबीजसमुद्भवशोणितबीजलते ఒక్కసారి పెద్దమ్మ తల్లిని దర్శిస్తే చాలు ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. రాష్ట్రం, దేశ, విదేశాల నుండి సైతం భక్తులు ఈ అమ్మవారి దర్శనానికి వస్తుంటారు. నిత్య పూజలు, కుంకుమార్చనలతో సేవించి త్రికరణ శుద్ధిగా శరణు వేడితే శీఘ్రంగా వరాలిస్తుందని పెద్దమ్మ తల్లికి వరప్రదాయిని అని పేరు. అంతరాలయ మండపంలో ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి 7:30 వరకు కుంకుమార్చనలు నిర్వహిస్తారు. పెద్దమ్మ తల్లి కుడివైపున పై అంతస్తులో ఉపాలయాలున్నాయి. మహాద్వారం నుండి నేరుగా అమ్మవారిని దర్శించుకోవడానికి వీలుగా పీజేఆర్ గారు అమ్మవారిని ఇక్కడ పునఃప్రతిష్ఠ చేయాలనుకున్నారట. కానీ ఆ అమ్మవారు కింద ఉండడానికి ఇష్టపడుతున్నట్లుగా తన లీలల ద్వారా సూచించిందట. అయితే అప్పటికే ఇక్కడ ఆలయాలు నిర్మించడం వలన ఇక్కడ లక్ష్మి, గణపతి, సరస్వతి మూర్తులను ప్రతిష్ఠ చేశారు. భక్తులు పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాత ఇక్కడికొచ్చి ఈ దేవతామూర్తుల్ని దర్శించుకుంటారు. అమ్మవారి ప్రక్కన ప్రాంగణంలో నవశక్తులను దర్శించవచ్చు. ఒక భక్తుడు ఒకసారి శ్రీ పెద్దమ్మ తల్లిని దర్శించి తనకి సంతానం కలిగితే నవశక్తుల ప్రతిష్ఠ కావింపజేస్తానని మొక్కుకున్నాడట. అమ్మవారి అనుగ్రహంతో సంతాన ప్రాప్తి కలిగినందున ఇక్కడ నవశక్తులను ప్రతిష్ఠ చేయించాడు. ఇక్కడ శ్రీ లక్ష్మి, గణపతి, సరస్వతి అమ్మవార్లు దర్శనమిస్తారు. అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభ భిక్షాందేహి చ పార్వతీమాత అన్నపూర్ణేశ్వరి. నేటి భక్తి సమాచారంలో హైదరాబాద్ శ్రీ అన్నపూర్ణాదేవి ఆలయం దర్శిద్దాం. మెహదీపట్నం, తాళ్లగడ్డ ప్రాంతంలో నెలకొని ఉన్నది. మన రాష్ట్రంలో ఉన్న ఏకైక అన్నపూర్ణ ఆలయం. విచ్చేయునంట విశ్వైకనాథుడే విచ్చేయునంట, నీ ఇంటి ముంగిట నిలుచుండునంట, నీ ఇంటి ముంగిట నిలుచుండునంట. అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ, నా మనవి ఆలించి నన్ను బ్రోవుమమ్మ. సుమారుగా ఉన్న ప్రాంగణంలో నిర్మితమైన బహు ప్రాచీన ఆలయం.
శ్వేతవర్ణం కట్టడం ప్రశాంతతకు నిలయంగా విరాజిల్లుతున్నది. ప్రధాన ఆలయంలో శ్రీ కాశీ విశ్వేశ్వరుడు, శ్రీ అన్నపూర్ణాదేవి కొలువుతీరి ఉన్నారు. ఒకప్పుడు ఈ ప్రాంతం జనసంచారం లేని ప్రదేశంగా ఉండేది. ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రదేశమంతా బావులు ఉండేవట. ఒక బావిలో శ్రీ అన్నపూర్ణాదేవి విగ్రహం ఉండేదట. స్థానికులు విషయం తెలుసుకొని విగ్రహం ఉన్న చోట ఆలయం నిర్మించారు. సుమారు 600 సంవత్సరాల క్రితం అమ్మవారి విగ్రహాన్ని కనుగొన్నారు. ఆ తర్వాత అక్కన్న మాదన్నలు సైతం ఈ అమ్మవారిని సేవించి ఆలయం నిర్మించారని స్థానికుల కథనం. నా ఒడలి ఉదకాంక్ష నీ వీడు చేరి, నా ఒడలి ఉదకాంక్ష నీ వీడు చేరి, నీ పాద పద్మాలు కడగాలి తల్లి. నా ఒడలి ఉదకాంక్ష నీ వీడు చేరి, నీ పాద పద్మాలు కడగాలి తల్లి. నా తనువు తేజోంశ నీ గుడికి చేరి, నా తనువు తేజోంశ నీ గుడికి చేరి, నీ ముందు దివ్వెగా నిలవాలి తల్లి, నీ ముందు దివ్వెగా నిలవాలి తల్లి. అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ నా మనవి. సుమారు 50 సంవత్సరాల క్రితం స్థానిక ప్రజలు ఆలయం పునర్నిర్మాణం జరిపించారు. కాలక్రమంలో పునర్నిర్మాణం జరుపుతూ ప్రస్తుత ఆకృతిని రూపొందించారు. గర్భాలయం దర్శించడానికి ముందు శ్రీ విఘ్నేశ్వర స్వామి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామిని దర్శిస్తారు. సోమవారం కాశీ విశ్వేశ్వర స్వామికి అభిషేకాలు నిర్వహిస్తారు. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణు సురసేవిత పాదపీఠం వామేణ విగ్రహవరేణ కళత్రవంతం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. భూతాధిపం భుజగభూషణభూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం పాశాంకుశాభయవరప్రదశూలపాణిం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. సీతాంశుశోభిత కిరీట విరాజమానో పాలేక్షణానల విశోషిత పంచబాణం నాగాధిపారచిత భాసుర కర్ణపూరం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. పంచాననం దురితమత్తమతంగజానాం నాగాంతకం ధనుజ పుంగవ పన్నగానాం దావానలం మరణశోకజరాటవీనాం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. తేజోమయం సగుణ నిర్గుణం. ఇదే గర్భాలయం. శ్రీ అన్నపూర్ణాదేవి చిన్న విగ్రహం దర్శించవచ్చు. బావిలో వెలసినందున భూమి లోతులో కొలువై ఉన్నట్లు గోచరిస్తుంది. భక్తుల ఆకలి తీరుస్తున్నట్లుగా చేతిలో పాత్ర, గరిట ధరించి దర్శనమిస్తుంది శ్రీ అన్నపూర్ణ అమ్మవారు. ప్రతి శుక్రవారం విశేష పూజలు నిర్వహిస్తారు. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని శ్రీ కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణాదేవిల కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. నయనానందకరంగా సాగిన కళ్యాణ వైభవం కాంచుటకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ నా మనవి ఆలించి నన్ను బ్రోవుమమ్మ.
పాదముద్రతో నెగడాలి తల్లి, నీ పాదముద్రతో నెగడాలి తల్లి. అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ, నా మనవి ఆలించి నన్ను బ్రోవుమమ్మ. ఈ ఆలయం సమీపాన శ్రీ తూల్జా భవానీ మందిరం ఉన్నది. ఈ మందిరం కూడా ప్రాచీన మందిరం. శ్రీ తూల్జా భవానీ మందిరం ప్రక్కన శ్రీ వీరభద్రస్వామి మందిరం ఉన్నది. మన రాష్ట్రంలో ఉన్న ఏకైక ప్రత్యేక అన్నపూర్ణ ఆలయం తాళ్లగడ్డ శ్రీ అన్నపూర్ణ ఆలయం. అమ్మవారి మహిమలతో భాసిల్లుతున్న మహిమాన్విత ఆలయం. నా ఒడలి ఉదకాంక్ష నీ వీడు చేరి, నీ పాద పద్మాలు కడగాలి తల్లి. నా తనువు తేజోంశ నీ గుడికి చేరి, నా తనువు తేజోంశ నీ గుడికి చేరి, నీ ముందు దివ్వెగా నిలవాలి తల్లి, నీ ముందు దివ్వెగా నిలవాలి తల్లి. అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ, నా మనవి ఆలించి నన్ను బ్రోవుమమ్మ. నేటి భక్తి సమాచారం ఇంతటితో సమాప్తం. నమస్కారం.